చంద్రబాబు నాయుడు గారిని కుప్పం ప్రజలు నమ్మి ఆయన్ని 8 సార్లు గెలిపించి 4 సార్లుగా ఆయన ముఖ్యమంత్రి చేసింది ఘనత మీ కుప్పం ప్రజలకే దక్కుతుంది. అదే కాకుండా మా కుటుంబం అంతా ఎప్పుడు మన కుప్పంకి ఎప్పుడు ప్రజలకి ఎప్పుడు రుణపడి ఉంటుందని నేను చెప్పగలుగుతున్నాను. అదే కాకుండా మీ అందరికీ చంద్రబాబు నాయుడు గారి గురించి నేను ప్రత్యేకంగా ఏమీ చెప్పక్కర్లేదు. ఎందుకంటే మీరు ఆయన నాయకత్వం మీద నమ్మి ఆయన మీకు చేసిన మంచి పనులు మీరు మర్చిపోలేదు గనక మీరు ఆయన్ని ఈ 8 సార్లు మీరు ఆయన్ని గెలిపించి ముందుకు తీసుకెళ్లారు. అది మా కుటుంబం ఎప్పుడు కుప్పం నియోజకవర్గ ప్రజల్ని ఎప్పుడు మేము మర్చిపోము. అదే కాకుండా ముందలుండే ప్రభుత్వం మాకెందుకు రాదు 170 వై నాట్ 175 అన్నారు. కానీ మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వాళ్ళు మర్చిపోలేదు. ఆ ప్రభుత్వం వాళ్ళ మీద మన తెలుగుదేశం కార్యకర్తల మీద స్త్రీల్ని కూడా వదలకుండా వాళ్ళు పెట్టిన హింసలు వాళ్ళు మర్చిపోలేదు. అందుకే వై నాట్ 75 అన్న వాళ్ళకి మంచి గుణపాఠం చూపించింది మన తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ప్రజలు. అదే కాకుండా 53 రోజులు చంద్రబాబు నాయుడు గారు నిర్బంధించినప్పుడు ప్రజలు ముందుకొచ్చి మా కుటుంబానికి గాని నాకు గాని నిజం గెలవాలనే ఆ ప్రోగ్రాం నేను చేపట్టినప్పుడు స్త్రీలు కూడా ఎప్పుడు రాని స్త్రీలు బయటకొచ్చి ఆయన కోసం పోరాడారు. అది నా కళ్ళతో నేను చూశాను గనక ప్రజలు ఇంట్లో కూర్చుంటే బయట ఏం జరుగుతుంది అనేది తెలీదు. నేను ఇవాళ మీ అందరికీ ఉండేది చెప్తాను. నాకెప్పుడు నా మనసులో ఏది ఉంటే అదే చెప్తానమాట. నేను ఇంట్లో ఉండేదాన్ని, బిజినెస్ చేసేదాన్ని, ఆఫీస్కి వెళ్ళేదాన్ని, ఇంటికి వచ్చేదాన్ని. రాజకీయాలంటే నాకు తెలీదు, నేనేం అడిగేదాన్ని కాదు చంద్రబాబు నాయుడు గారిని. అట్లాంటిది నిజం గెలవాలి అనే ప్రోగ్రాం నేను చేపట్టినప్పుడు అప్పుడు కింద జరిగే నిజాలు నేను చూసి అది నన్ను ముందుకి నడిపించింది. ప్రజలు అభిమానం, ఆదరణ అదే నాకు శక్తి ఇచ్చి ముందుకు తీసుకెళ్ళింది. చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చినా కూడా ఆ నిజం గెలవాలి అనే ప్రోగ్రాం ముందుకు తీసుకెళ్ళానంటే ఒక ఖచ్చితం నేను ఏదో ఒకటి ప్రజలకి చెయ్యాలి, మన తెలుగుదేశం కార్యకర్తలకి వాళ్ళకి మా కుటుంబం ద్వారా నేను రుణం తీర్చుకోవాలి వాళ్ళకి అనేదే నేను ముందుకి తీసుకెళ్లాను ఆ కార్యక్రమం. అట్లానే ఒకప్పుడు నేనే ఇక్కడికి వచ్చినప్పుడు నామినేషన్ అప్పుడు మరి ఈ ప్రచారం అప్పుడు వచ్చినప్పుడు నేను ఒకటి అన్నాను, కుప్పం అడ్డాలో ఎవరు అడుగు పెట్టడానికి వీల్లేదు, అది బాబు అడ్డా అన్నాను. అట్లాంటిది కుప్పం అడ్డా అది ముఖ్యమంత్రి అడ్డా. ఎందుకంటే ఆ గొప్పదనం మన కుప్పంకే దక్కుతుంది. ఒక మనిషిని నమ్మి 4 సార్లు మీరు ఎన్నుకుని ఆయన్ని సీఎంగా 4 సార్లు సీఎంగా 8 సార్లుగా ఎన్నుకున్నారు, 4 సార్లుగా సీఎం అయ్యారు ఆయన. అది నేను చెప్పదలుచుకున్నాను. ఆ అదృష్టం మీ వలన దక్కింది. అందుకే మా కుటుంబం ఎప్పుడు కుప్పానికి రుణపడి ఉంటుంది. నేను మర్చిపోను మీరు చూపించిన ప్రేమ, ఆదరణ.